అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డిఎంఆర్ శేఖర్ అన్నారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు బర్రె మరియు దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కొండబాబు నివాసంలో జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పాల్గొని వారిని పూలమాలలతో ముంచెత్తారు. కొండబాబు దంపతులు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలు నిజం చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొండబాబు ప్రజల పక్షాన నిలబడి ధైర్యంగా పోరాడతారని కొనియాడారు. కొండబాబు మాట్లాడుతూ డిఎంఆర్ శేఖర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని కొనియాడారు. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అన్న శేఖర్ ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు మంచి మనసున్న వారని పేర్కొన్నారు. పేపర్ మిల్లు కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ డిఎంఆర్ శేఖర్ ధైర్యంగా లంక భూముల్లోకి వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలిసిన విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పన్నులో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాధికారికి దూరంగా ఉన్న జాతులకి వర్గాలని మన చట్టసభలోకి పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి, అంటే మా బిడ్డల గురించి, మా అక్కచెల్లెల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. పార్టీ చేసేటప్పుడు చాలా మంది మీకు ఏమైనా కావాలని అడిగారు. ఏం అక్కర్లేదు, బిడ్డలకి మంచి మార్గం చూపించండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, లేదా స్త్రీ అధికారం, స్త్రీ సాధికారత అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ. కాబట్టి అవి కంటిన్యూ చేయండి, అవి చాలు, మాకు మా జాతి బాగుపడాలి, అంబేద్కర్ గారి కన్న కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన బర్రె కొండబాబు గారు ఈయన పోరాట పట్టణం గురించి రాజమండ్రి చుట్టుపక్కల చేయని వాళ్ళు లేరు. ఎంతో ధైర్యశాలి, జాతి కోసం ప్రాణాలను అర్పించేంత పట్టుదల కలిగిన వ్యక్తి బర్రె కొండబాబు గారు. వీరేంటంటే ఓఎన్జీసీలో ఒక సుపీరియర్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి 5 సంవత్సరాల క్రితం బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి, అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు. అత్యధిక ఓట్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు 20,000 అవనండి, 30,000 అవనండి, 1,00,000 అవనండి, 2 లక్షలు అవనండి, ఆయనే జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో సేవలు మామూలుగా చేసుకుంటూ వచ్చారు. డిఎంఆర్ శేఖర్ గారు మేడం గారికి ఈవేళ మనం సత్కరించి, అంటే జనసేనలో ఇప్పుడు లేరు, నిన్నే సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్నే వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు.